మండపేట నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రహదారులు వెంటనే నిర్మించాలని ఎంఆర్పీఎస్ నాయకులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్లను కోరారు. ఎన్డీఏ మిత్రపక్షమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు దూలి జయరాజు మాదిగ మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు. మండపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్లు శిథిలమయ్యాయని ఆరోపించారు. రోడ్లోనే ఉంటాయి పైకి వెళ్ళిపోతున్నారు కానీ యాక్సిడెంట్ అవుతుంది ఆడి పడుకోవాలి తప్ప ఎవరు గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేయడం వలన అవి దుస్థితికి చేరుకున్నాయని పెద్ద పెద్ద గుంటలుగా ఏర్పడి మండపేట నుంచి ద్వారపూడి వెళ్ళే మండపేట నుంచి ఏడిది గ్రామం వెళ్ళే రోడ్డు, అలాగే మండపేట నుంచి గుంగులేరు వెళ్ళే రోడ్డు దుస్థితిలో ఉన్నాయని చెప్పి మరి ఏదైతే ప్రజలంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, మా కష్టాల బాధలు తీరుతాయని ఒక నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించుకున్నారో ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వర్షం వస్తే ఎక్కడ గుంట ఉన్నదో ఎక్కడ గురి ఉన్నదో తెలియని పరిస్థితి దాపులొచ్చిందని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్లని మరమ్మతు చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగిందని ఎంఆర్పీఎస్ మిత్రపక్షంగా ఈరోజు కలిసి ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందే తప్ప డిమాండ్గా కాదని చెప్పి సవినయంగా అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.